ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ మేయర్ గారు, అలాగే ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి, అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ ధ్యేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో 4 రోజులు పెట్టమన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 9 అర్జీలు వచ్చి రావటం జరిగింది. పెన్షన్ నిమిత్తం కానీ, అలాగే పట్టాల నిమిత్తం కానీ, అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది, ఇవాళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుద్ది. తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ, లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది, ఎక్కడి వరకు అయ్యింది అనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ సంబంధించి వాళ్ళకి చెప్తున్నాం, ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వడంతో మీరు పెట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఇమీడియట్గానే పరిష్కారం చెప్తున్నాం. అదే పట్టాల గురించి ఏదైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఎంఆర్ఓ గారు విఆర్ఓని పంపించి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏదో 100 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. దాని మీద కూడా వెంటనే తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే పట్టాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రజలతో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అయ్యే సమస్య అయితే ఇమీడియట్గా అయ్యేటట్టుగా పరిష్కరించడం పడుతుంది, లేదైతే వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా సూచనలు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యను తీసుకురావాలి, కానీ ఏదో కొట్లాటలు తగ్గులు ఇక్కడ తీసుకురాకుండా ఉంటే మన టైం కలిసి వస్తుంది. అందరూ కూడా ఈ వేదికని, ఎందుకంటే ముందు ఇవాళ మొదటి రోజు వల్ల అందరికీ కూడా దీనికి రాలేదు, ముందు ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పించేటట్టుగా మీడియా ద్వారా కానీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికి కూడా వివరించడం జరుగుతుంది. ఏ డేట్ని పెడతాం అనేది 3 రోజుల ముందుగానే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేస్తాం. ఎందుకంటే ఇంటి దగ్గర మేము రోజు ప్రజా దర్బార్ కూడా చేయటం వల్ల మరి ఇవాళ కొత్తగా ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టాం అనేసరికి మరి అక్కడికి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. రేపు పొద్దున్న అయ్యేసరికి ఎప్పుడైతే వారం తర్వాత పెడతామో అందరూ కూడా ఆఫీసుల్లో పెట్టినప్పుడు అక్కడికి వస్తేనే తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి చెప్పి ఆ సమస్యకి ఇమీడియట్గా సొల్యూషన్ చూసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పైప్ లైన్ ఉంది కదా, కలెక్షన్ వెళ్ళిపోయారు పైప్ లైన్ వేయాలి. అంటే దీనికి విలీన గ్రామాలన్నిటికీ వేయాలి. మీకు లాంగ్ కలెక్షన్స్ ఉంటాయి కదా, కలిపి అలాగే చెప్పారు కదా డీడీలు తీసారు. ఈ డీడీలు తీసిన దాంట్లో ఒక పట్టా ఇచ్చారు, ఒక పట్టా ఇవ్వలేదు. ఇది రాంగ్ పట్టా అయితే రాంగ్ పట్టా ఇచ్చేసాను హౌసింగ్ లో. కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎతికిస్తా అన్నారు కానీ తివ్వట్లేదు. అవి 4 తీసారు అన్నారు, మీరు పని చెప్పారు కాబట్టి అందులో 4 తీసారు. 4 ఇచ్చారా? ఇవ్వలేదు అసలు. 4 వెతికి తీసారు ఇంకా మిగతా ఇవ్వలేదు అన్నారు. అందులో ఇది ఒకటి ఉంది కాబట్టి లేదమ్మా వర్షాలకి బాగా పాడైంది. కొద్ది డస్ట్ ఏదైనా పోయించారు రోడ్ల డస్ట్ అన్న పోలిస్తే మాకు దసరా వాళ్ళతో ఎక్కడైతే ఇవి ఉన్నాయో దాని దగ్గర ఇచ్చేసి పెడతారు అన్ని ముందు ప్యాచ్ వర్క్లు అన్ని అలాగే తిరగడానికి మాకు వాటర్ బిల్స్ కూడా లేదు సార్. మనం వచ్చి చూసారండి, పైప్ లైన్ 2 రాశారు ఇందులో. అక్క అవుతుంది పెద్ద ఫైల్ అయితే ఇచ్చారు. మన గేట్లో ఈ ఇరుకులన్నీ బద్దలు కొట్టేసేసి గేట్ కూడా వాళ్ళ పూసేసి గోడలు ఆక్రమించేసేసి లోపల కలిపేసి కట్టేస్తారు. అన్ని మొత్తం దస్తావేజులు ఇవన్నీ పట్టుకొచ్చానండి. ఎన్ని అనేది నువ్వు రాసావు అనుకో, దాంట్లో అది ఇచ్చేస్తుంది. ఇవన్నీ అవసరం పట్టాలి, ఇవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు వెరిఫై చేస్తే సరిపోతుంది. ఈ ఫోటోలతో పాటు నువ్వు అప్లికేషన్ ఏం జరిగిందనేది పేపర్ మీద రాసి, వైట్ పేపర్ మీద రాసి
ఎప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి వెళ్ళలేదండి, అసలు ఏం తెలియదు కూడా తెలియదు. అలాంటి వాళ్ళు అలా బెదిరిస్తున్నారండి. అసలు మరి ఎంత ఇదిగా అంటే ఒక వైసీపీ కాగితం మీద రాసి మాట్లాడుతున్నారండి. అప్లికేషన్ రాసి ఇచ్చేది. పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక, కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. పసుపు జెండ ఇంటి మీద కడితే పథకం ఉండదా? పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు దగ్గర రాత్రి 7ంటికి వచ్చి పట్టుబడిలో ఒక అమ్మాయిని నువ్వు బయటికి రా, నేను తీసుకెళ్తాను, నేను అమ్మని చంపేస్తానని చెప్పి నేను అమ్మాయి రాకపోతే మళ్ళీ 9ంటికి నేను వస్తాను, నీ సంగతి చూస్తానని మళ్ళీ ఆడు 9ంటికి కూడా వచ్చాడంట. మళ్ళీ పొద్దున ఉదయం కూడా వచ్చాడంట. ఇప్పుడు మరి ఆడితో పాటు ఈడి పేరు తెలియదు, ఈడితో పాటు వచ్చినోడి పేరు బాబీ, ఈడి పేరు శేషు, ఈడి పేరు కూడా చెప్పాడంట, నా పేరు శేషు, మీరు ఏం చేస్తారో చూసుకోండి అన్నాడు. మరి ఆయన ఇచ్చినప్పుడు వీళ్ళే అప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు, మన కోసం స్టేట్మెంట్ ఇస్తారు. మళ్ళీ పోలీసు చేసినాడండి, వీడు ఏంటంటే తల్లిని చంపేస్తాను కూతుర్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడంటే మనం ఏం చేయకపోతే ఎలాగంటాను. అది మీకు ఫోటో కూడా పెట్టా, వాళ్ళు ఫోటో తీసి వాళ్ళు తెలివితేటలుగా ఫోటో తీశారు. శేషు బాబీ వీళ్ళతో పాటు ఇంకో 3 ఉన్నారు, 5గురు. కొంచెం సాయంత్రంలోకి చేయించాలి ఇది. ఓకే ఓకే పొద్దున్న మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను, తప్పనిసరిగా ఇచ్చేస్తాను. మీకు సాయంత్రం అవసరం అయితే సాయంత్రంలోకి తేలకపోతే ఓకే. పండగొస్తది ప్రతి ఇంటి నొదలక, కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని